హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ రిఫ్లెక్షన్స్. అంటే కొత్త ఛానల్‌ని స్టార్ట్ చేశాను. ఈ ఛానల్‌లో నాకు సంబంధించి విషయాలన్నీ మీ అందరితోని షేర్ చేసుకుంటాను. అంటే ఏంటో అని అనుకోవద్దు. నాకు ఏ టైంలో ఎప్పుడు ఏ విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తే ఆ టయాన్న నేనైతే వీడియో అనేది షూట్ చేసేస్తా అనమాట. మంచి విషయాలే షేర్ చేస్తాను. కొన్ని మోటివేషనల్ వీడియోస్ కూడా చెప్తాను. చిన్న చిన్న కథలనమాట. పిట్ట కథలంటారు కదా! అలా చిన్న చిన్న కథలతో ఇంకా మీ అందరిని ఆకట్టుకోవడానికి కొత్త ఛానల్‌ని అయితే స్టార్ట్ చేసేసాను. ఈ ఛానల్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్‌లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో వస్తాయన్నమాట. ఇంతవరకు నేను అందరికీ కూడా చిన్న చిన్న సలహాలు ఇచ్చాననుకో, ఏమనేవారంటే చెప్పావులే సలహాలు అనేసి వింటారు. కానీ వెంటనే ఆ మాట అయితే అనేస్తారు. అలాంటి టైంన ఎందుకు తీసుకోలేని వాళ్ళ దగ్గర ఎందుకు మన పరువుని తీసుకోవాలి అని అనిపించిందనమాట. మనం ఏదన్నా చెప్తే ఎదుటి వాళ్ళకి యూజ్ అయ్యి ఉండాలి. యూజ్‌లెస్ అని అనిపించుకోకూడదు అనేది నా అభిప్రాయం అనమాట. మీలో ఎవరికైనా నేను మాట్లాడే విధానం నచ్చినా, నేను చెప్పే కథలు నచ్చినా, నా థాట్స్ మీ అందరికీ నచ్చినా గానీ తప్పకుండా లైక్ అయితే చేయండి. చిన్న కామెంట్ ఇచ్చారనుకో, మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఇంకా ముందుకెళ్ళి, ఇంకా మంచి మంచి విషయాలన్నీ మీ అందరితోని షేర్ చేసుకోగలుగుతాననమాట. మా ఫ్రెండ్స్ అందరూ నేను చాలా మాట్లాడతానంటారు. ఆ మాటలన్నీ గూడా మీ అందరితోని షేర్ చేసేసుకోవాలి. వెంటనే ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఈరోజైతే చిన్న కథతో స్టార్ట్ చేస్తాను. మోటివేషనల్ కథ అనమాట. మీరు మోటివేషనల్‌గా తీసుకుంటే చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా కానివ్వండి, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చాలా పెద్దగా చూస్తారు కదా! అలా కాకుండా ఉండటం కోసం అని చెప్పి ఈ కథనైతే మీ అందరితోని షేర్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అయితుంది. తప్పకుండా అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడనమాట. అబ్బాయి కాదు. నేను అమ్మాయిని కదా! అమ్మాయి ఉందనమాట. మీరు అబ్బాయి అయితే అబ్బాయి అని ఊహించుకోండి. అమ్మాయి ఉండింది. అయితే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఒక ఏనుగుని ఒక చోట చూస్తుంది. కట్టేసున్న ఏనుగుననమాట. ఆ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు అది చిన్న పిల్ల ఏనుగు. పెద్దగా అయిన తర్వాత పెద్దది ఆ ఏనుగు గూడా పెద్దదయితది కదా! తనకి మైండ్‌లో ఒక ఆలోచన ఉండేదనమాట. అంటే ఒక క్వెషన్ ఎప్పుడు నడుస్తా ఉండేది. ఎవరిని అడగాలో అర్థం గాలేదు. ఒక ఏజొచ్చిన తర్వాత అడగాలనేది అనిపిస్తది కదా! అలానే ఆ ఏనుగుని పెంచే అతని దగ్గరికెళ్ళి ఒక విషయం అడుగుతాను తాత నాకు చెప్పవా అంటే, అతను చెప్తాను అని చెప్పి చెప్తాడనమాట. ఆ అమ్మాయి అడిగే క్వెషన్ ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ ఏనుగుని చూస్తున్నాను. ఇప్పుడు ఆ ఏనుగు గూడా పెద్దగా అయింది. కానీ నువ్వు అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా అదే చిన్న తాడుతోనే ఎందుకు కట్టేస్తున్నావు అని అడిగింది. అంటే అలా సన్నగా ఉన్న చిన్న తాడుతోనే ఎందుకు కట్టేస్తున్నావు అని అడిగిందనమాట. అప్పుడు ఆ తాత ఏమని చెప్పాడంటే, దానికి చిన్నగా ఉన్నప్పుడు ఆ తాడు చాలా పెద్దగా లావుగా కనిపించింది. అది పెద్దగా అయింది గానీ, ఆ తాడు చిన్నగా ఉంది అన్న ఆలోచన దాని బుర్రలో లేదు అని చెప్పాడనమాట. అందుకోసం అని చెప్పి ఆ తాడుని తుంచుకొని వెళ్ళాలి అన్న ఆలోచన దానికి లేదమ్మా అని చెప్పాడు. వెంటనే ఆ అమ్మాయి ఎంత అంటే ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఉన్న డౌట్ క్లియర్ అయిపోయింది కదా! మీ అందరికీ అర్థమైంది గదండీ ఈ స్టోరీలో. ఈ స్టోరీలో నీతి ఏంటంటే, మోరల్ ఏంటంటే, మనము చిన్నగా జరిగిన విషయాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి బుర్రలో పెట్టుకుంటామనమాట. అందుకని చెప్పే మనకి అవసరం లేదు అని అనుకున్నా దాన్ని లాగి పెద్ద చేసుకుంటా ఉంటాము. ఒక్కొక్కసారి ఎంత తెలివైన వాళ్ళైనా కానీ ఆలోచన శక్తిని పోగొట్టుకుంటారు. అలా ఆలోచన శక్తిని పోగొట్టుకున్నప్పుడు చిన్న విషయం గూడా పెద్దదిలా కనిపిస్తుందనమాట. అది దీనికున్న మోరల్ అండి. ఏదైనా సరే చాలా చిన్నదే. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలనమాట. అలా అనుకుంటేనే మనం ముందుకెళ్ళిపోగలుగుతాం.
ఈ స్టోరీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. కామెంట్ కూడా ఇవ్వండి. ఇది నా ఫస్ట్ వీడియో ఈ ఛానల్‌లో. నేనెప్పుడు పోస్ట్ చేస్తానో అనేది తెలీదు. కానీ పోస్ట్ చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు ఓపికగా నా వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేస్తూ ఉండండి.